బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. 5 సంవత్సరాల పాలనలో ఎవరినైనా సరే ఎలా తప్పుదోవ పట్టించాలి, ఏం జరిగినా దానికి కారణం చంద్రబాబే బూచిగా ఎలా చూపించాలి అన్న విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఆరితేరిపోయిన విషయం ఈ 5 సంవత్సరాలు దాదాపుగా మనం చూసాం. 40 రోజులు ఉంది ఎన్నికలకి. కానీ మరొకసారి మళ్ళీ అటువంటి ప్రయోగాల్ని, అటువంటి అస్త్రాల్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. అది కూడా అవ్వాతాతలకిచ్చే పెన్షన్ల విషయంలో. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఒక పక్కన ఎన్నికలు తరుముకు వస్తున్నాయి, మరొక పక్కన షాకుల మీద షాకులు, ప్రజల్లో స్పందన లేదు, పాలనా వైఫల్యాలు, ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి, చెప్పులు విసిరే పరిస్థితి, బస్సు యాత్రల్లో వాటిలో మనం చూస్తున్న పరిస్థితి. ఇటువంటి టైంలో ఇప్పుడు పెన్షన్ల ద్వారా ఎలా రాజకీయం చేయాలి, దాని ద్వారా ఓట్ల ద్వారా ఎలా లబ్ధి పొందాలి, అవ్వాతాతల్ని ఎలా మభ్యపెట్టాలి, దానికి కారణం చంద్రబాబుని ఎలా చూపించాలి అన్న విషయంలో మరొకసారి ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించి దాన్ని అమలు చేసే ప్రక్రియకు ముఖ్యమంత్రి అండ్ కో తెరతీశారంటే అవుననే సమాధానమే చెప్పొచ్చు. ఎందుకంటే సమాంతర వ్యవస్థలను ఆయన ఏర్పాటు చేసుకుని 30 ఏళ్లు ఎలాగైనా సరే శాశ్వత అధికారం పొందడానికి కలలు గంటూ ఒక ప్రణాళిక రూపొందించుకున్న దానికి కరెక్ట్ గా ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది. సో దాన్ని ప్రతిపక్షాల మీదకి నెట్టేసి క్యాష్ చేసుకునే ప్రయత్నం జగన్ గారు చేస్తున్నారు. ఓ పక్కన ఖాతాల్లో డబ్బులు లేవు, నిధులు కనిపించడం లేదు. చాలా మంది శ్వేతపత్రం విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నారు. అస్మదీయులకి కోట్లలో బిల్లులు చెల్లించేస్తున్నారు అని చెప్పి గత 15 రోజుల నుంచి కూడా నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయులకు ఏ స్థాయిలో ఏ నియోజకవర్గాల్లో ఎలా డబ్బులు పంచుతున్నారో అందరూ క్లియర్ కట్ గా చూస్తున్నారు. అవి రూల్స్ కి విరుద్ధం అని చెప్తున్నారు. సీఎంఓల్లో చొరబడి మరి ఎవరెవరికి ఎలా పే చేయాలో చూస్తున్నారు. ఖజానా ఖాళీ అయిందని చెప్పి ఒక పక్కన అంటున్నారు. ఇంకొక పక్కన అవ్వాతాతలకి ఇచ్చే సామాజిక పెన్షన్లు, జీతాలు ఇవన్నీ కూడా ఆర్బీఐ అప్పుల మీద ఆధారపడి ఉంది. తాజాగా 1900 కోట్ల రూపాయల విషయంలో కూడా ఇండెంట్ పెట్టారు ఇవి పే చేయడానికి. ఖజానా ఖాళీ అయిందని అంటున్నారు. ఇటువంటి టైంలో ఒక పక్కన వాలంటీర్లని ఎలక్షన్ విధుల్లో పార్టిసిపేట్ చేయొద్దని చెప్తున్నారు. అలాగే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇచ్చే ప్రక్రియకు కూడా వాళ్ళని దూరం పెట్టాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈసీ ఇచ్చిన లెటర్ ప్లీజ్ ప్లే. సో వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, అందులో ఇలా చెయ్యొద్దు మీరు. దానికి సంబంధించినవి వాళ్ళు ఏం చెప్పారు, వాలంటీర్స్ షెల్ బి బార్డ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ విచ్ అండర్ ఎనీ స్కీమ్. So handled devices provided to the volunteers be deposited with the DEOs till MCC period. PCR, please play the EC letter. The government of Andhra Pradesh may be asked to make alternative arrangement for distribution of benefits, ongoing schemes to already selected beneficiaries using DBT transfer. So ఖచ్చితంగా వాలంటీర్స్ ని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ కి దూరంగా ఉంచాలి అని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు స్పష్టంగా ఇచ్చింది. అయితే దానికి సంబంధించి సమాంతర ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్పింది. అంటే ఖచ్చితంగా ఈ రోజు ఏప్రిల్ 1వ తేదీ ఈ రోజు ఖచ్చితంగా పెన్షన్లు ఇచ్చేయాలి. మరి ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ 1 అవ్వాతాతలను ఏప్రిల్ ఫూల్ చేశారు. దానికి చంద్రబాబే కారణం అని చెప్తున్నారు. కానీ చంద్రబాబు గారు ఆల్రెడీ ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ కూడా ప్లీజ్ ప్లే. ఆయన ఏం చెప్పారు, ఇమీడియట్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్ అండ్ అదర్ క్యాష్ బెనిఫిట్స్ టు ది ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్, డిజేబుల్డ్ పెన్షన్స్ ఎక్సెట్రా, కీపింగ్ సఫిషియంట్ ఫండ్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఎట్ దర్ డిస్పోజల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. మీరు ఖచ్చితంగా వాలంటీర్లతో ఇవ్వకండి, ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. సేమ్ టైం ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకునే విధంగా డైరెక్షన్స్ ఇవ్వండి అని రాశారు. సో ఆపమని ఎక్కడ ఆయన చెప్పలేదు. కానీ పూర్తి స్థాయిలో అధికార పార్టీ వాలంటీర్స్ కి మీరందరూ ముక్కుమ్మడి రాజీనామాలు చేసేయండి, దానికి అవ్వాతాతల దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి మేము రాలేకపోతున్నాము, సో చంద్రబాబు గారు ఇలాగా మమ్మల్ని అడ్డం పట్టారు లెటర్ ఇవ్వనివ్వకుండా అని చెప్పి వాళ్ళని ఉసిగొల్పండి అన్న విషయాన్ని కూడా ఎక్కడ మౌఖిక అంటే అఫీషియల్ ఆదేశాలు లేకపోయినా వాట్సాప్లో వాటిల్లో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీస్ ద్వారా వాళ్ళకి మెసేజెస్ వెళ్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేయిస్తున్నారు అని చెప్పి చెప్పమని చెప్పి అవ్వాతాతలు ఉసుగొల్పే ప్రయత్నం జరిగింది. దానికి సంబంధించిన ఆడియోస్ కూడా లీక్ అయ్యాయి. ఒకసారి ఆడియో ప్లే చేయండి. వాలంటీర్స్ అందరూ జాగ్రత్తగా వినండి. ఒక మెసేజ్ అయితే ఎఫ్ఐ గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా అర్జెంటుగా ఎవరైతే మీకు పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్గా వివరించండి. పెన్షన్ కార్యక్రమం అనేది టీడీపీ పార్టీ వాళ్ళు ఇలా స్టాప్ చేయడం జరిగింది అని చెప్పి మీరు ప్రతి ఒక్క బెనిఫిషియరీ, పెన్షన్ ఉన్న బెనిఫిషియరీ ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే తిరిగి మన గవర్నమెంట్ వస్తే ఇంటికే తెచ్చి పెన్షన్ ఇస్తామని
విషయం కూడా మీరు మళ్ళీ మళ్ళీ వాళ్ళకి చెప్పడం అయితే జరగాలి. ఈ 2 monthsకి కూడా టీడీపీ వాళ్ళే అడ్డుకొనటం జరిగిందని చెప్పి వాళ్ళకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది సీరియస్గా కన్సిడర్ చేసుకొని మీరు సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్క చెప్పేలా మీరైతే మాత్రం ఇది రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్ లోపు అయిపోవాలి కార్యక్రమం అయితే వీలుంటే ఇప్పుడు ఈ టైంకి ఎవరికి వీలుంటే వాళ్ళు కంప్లీట్ చేయాల్సిందిగా అందరికీ కూడా మేము మనవి చేసుకుంటున్నాము. ఎవరైతే చెయ్యారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. బికాస్ ఇది లాస్ట్ మూమెంట్ లో మనకి April 3rd మనం ప్రకటించినట్టుగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సీరియస్ గా కన్సిడర్ చేసుకొని ఎవరైతే ఎన్ని పెన్షన్స్ ఉంటే మాక్సిమం మీకు 10-15 నుంచి ఉండవు. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆ బెనిఫిషియరీ చేయాలి. దాని తర్వాత ప్రతి బెనిఫిషియరీకి కూడా ఈ 2 months కూడా మనం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఆఫ్ చేయడం జరిగిందో అది టీడీపీ ప్రభుత్వమే మనకు అడ్డుపడిందని చెప్పి ప్రతి ఒక్కరికి వివరించాలి. థ్యాంక్ యూ. క్లియర్ కట్ గా చూశారు కదా, వాట్సాప్ లో ఎటువంటి సందేశాలు వెళ్తున్నాయి వాలంటీర్లు. వాళ్ళందరినీ ముక్కుమడి రాజీనామాలు చేయమంటున్నారు. అలాగే ఇవ్వలేకపోవడానికి కారణం చంద్రబాబు అలాగే టీడీపీ మీదకి నెట్టేసి అవాతాతలకి ఈ విషయం క్లియర్ గా చెప్పండి, అందుకే ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నారు. కానీ అక్కడ ఎక్కడ ఆయన ఆపమని చంద్రబాబు గారు చెప్పలా, లెటర్ కనపడింది. అలాగే ఈసీ కూడా చాలా క్లియర్ కట్ గా దూరంగా ఉంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు ఇచ్చి మేరకు సరిపా ఆదేశాలు క్లియర్ గా ఇచ్చింది. అన్ని క్లియర్ గానే ఉన్నాయి. కానీ ఈసీ ఆదేశాలకి జగన్ అండ్ కో అధికార పార్టీ రాజకీయ రంగుపులమే ప్రయత్నం చేసి వాలంటీర్ల మెడ మీద కత్తిపెట్టి దాన్ని పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టిస్తూ టీడీపీకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రధాన కారణం ఖాతాల్లో డబ్బులు లేవా, మరి ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయట్లేదు, ఆఖరికి దీన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేస్తోందా, ఎలా చూడాలి ఈ అంశాలన్నింటినీ? సో ప్రజలు ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు, దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు, నిజంగా దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఇది మరి ఈ పెన్షన్లతో ఓట్లాట అనుకూలిస్తుందా వికటిస్తుందా చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలకి అధికార పార్టీ వైసీపీ జగన్ అండ్ కో రాజకీయ రంగు పులుముతోందా, పెన్షన్లతో ఓట్లాడుతోందా, అలాగే పెన్షన్లు ఇవ్వడం చేతకాక ప్రతిపక్షాలు టీడీపీపై దుష్ప్రచారానికి తెరలేపిందా చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు, టీడీపీ నుంచి ఎస్పీ సాహెబ్, జనసేన నుంచి అడ్వకేట్ గాదే వెంకటేశ్వర గారు. నమస్తే, అందరికీ స్వాగతం. రాజేష్ అప్సాని గారు, మీతో ప్రారంభిస్తాను. సో ఎట్లా చూడాలి అంటే ఇవ్వడం చేతగాక లేకపోతే దీన్ని కూడా రాజకీయంగా వాడుకుని లబ్ధి పొందే ఆలోచన? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఈ అంశాన్ని 3 పర్సెప్షన్లు చూడాలి. 1 ప్రభుత్వం, 2 వాలంటీర్లు, 3 పెన్షన్ లబ్ధిదారులు. ఈ 3 పర్సెప్షన్లో దీన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్. మొట్టమొదటిగా ప్రభుత్వం. మనకి ఒక సామెత ఉంది తెలుగులో, జుట్టు అంటూ ఉంటే ఏ కొప్పేసినా అందంగానే ఉంటుంది. అసలు జుట్టే లేకుండా బోడిగుండు అయిన తర్వాత ఏ కొప్పేయటానికి ఆస్కారం లేదు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, అందుకే విగ్గు పెడుతున్నారు లేవు కాబట్టి ప్రభుత్వమే ముందస్తుగా ఆల్రెడీ రిజర్వ్ బ్యాంకుకి రేపు మంగళవారం రోజు రుణం కోసం ఇండెంట్ పెట్టుంది. ఆ రుణం శాంక్షన్ అవ్వాలి. ఆ శాంక్షన్ అయిన తర్వాత 3వ తారీఖు రోజు నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పని ముందుగానే ప్రభుత్వం ప్రకటించింది. అంటే దానికి చెప్పిన కారణం ఏంటి అంటే April 1వ తారీఖు బ్యాంకులు సెలవులు ఉన్నాయి కాబట్టి అని చెప్పని. సరే, April 1వ తారీఖు బ్యాంకులు సెలవులు ఉన్నాయి. శనివారాలు అంటే 30-31 తారీఖులు బ్యాంకులు వర్కింగ్ డేసేగా. మరి బ్యాంకుల్లో అమౌంట్ డిపాజిట్ చేసిందా ప్రభుత్వం? దీనికి సంబంధించి చేసిన ఆధారాలు ఉన్నాయా ప్రభుత్వం దగ్గర? మేము దీనికి సంబంధించిన 1600 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసేస్తున్నాం, ప్రభుత్వం దగ్గర నిధుల సంక్షోభం లేదు, ప్రభుత్వం సంసిద్ధంగానే ఉంది అని చెప్పని ఆ ప్రూఫ్ చూపించమనండి, ఆ ట్రాన్సాక్షన్ బయట పెట్టమనండి. 100% ప్రభుత్వం నిధులు లేమితోటి సతమతమవుతా ఉంది. ఎందుకు సతమతం అవుతుంది? మార్చి చివరి వారంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన 1500 కోట్ల రూపాయలు బిల్లుల చెల్లింపులకి ఖర్చు పెట్టేశారు. వాస్తవంగా ప్రతి నెల కూడా 1వ తారీఖుకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసం అని చెప్పని ప్రభుత్వం సంసిద్ధంగా ఉంటుంది. కానీ ఈసారి రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చే అప్పు మీద ఆధారపడి, అంటే ఏంటంటే మనకి మబ్బును చూసి ముంతలో నీళ్లు ఒలకపోసినట్టుగా రేపు అప్పు వస్తుంది కాబట్టి అని చెప్పని ముందుగా ఖజానాలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేశారు. రేపు అప్పు శాంక్షన్ కావాలి, ఆ శాంక్షన్ అయిన తర్వాత అప్పుడు ఈ పెన్షన్దారులకి డబ్బులు పంపిణీ చేయాలి. ఇది ప్రభుత్వ నిస్సహాయత. దాన్ని కప్పిపెట్టుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పని చెబితే ఎన్నికల ముందు వాళ్ళ అసమర్థత బయటకు వస్తుంది కాబట్టి అని చెప్పని ఎటు తిరిగి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది కాబట్టి దీని నుంచి రాజకీయ లబ్ధి పొందితే అయిపోద్ది. యథావిధిగానే నారాసుర రక్త చరిత్రలాగా పాపాల భైరవుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయనకి పులిమేసేస్తే అన్ని ఆయనే భరించుకుంటాడు. లేదు, ఆ తెలుగుదేశం పార్టీ సంజాషి ఇచ్చుకుంటా ఉంటుంది.
మనం మాత్రం ఒక గుడ్డగాల్చి మేదేసేద్దాం అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టి ఆ ప్రెస్ మీట్లు పెట్టించారు. చంద్రబాబు మీదకి నింద మోపేసేయండి అని చెప్పని. పైగా వాలంటీర్ని వాళ్ళ ఇల్లు తిరిగి ప్రచారం చేయమని చెప్తున్నారు. 100% ప్రభుత్వం ఎన్ని రోజులు ఈ విధంగా నాటకాలు ఆడగలుగుతుంది? ప్రజలకు వాస్తవ పరిస్థితి తెలీదా? ఖచ్చితంగా ప్రజలకు వాస్తవ పరిస్థితి తెలుసు. ప్రభుత్వ అసమర్థత, నిస్సాయ స్థితి తెలుసుండి కూడా ఏంటంటే చూస్తున్నారు ప్రజలు కూడా, ఎన్నాళ్ళు ఈ డ్రామాలు ఆడతారులే, ఇంకెన్నాళ్ళు ఆడగలుగుతారులే అని చెప్పని. ఇది ప్రభుత్వం వైపు నుంచి. రెండోది వాలంటీర్లు కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం మేకను బలిచ్చే ముందు దానికి పూలదండలు వేస్తారు, బొట్లు పెడతారు, గులాములు చల్లుతారు, దాని ముందు తప్పెట్లు పెట్టి చిందులు వేసుకుంటూ తీసుకెళ్తారు. బలిచ్చే ముందు ఈ మేక మా మందలో మిగిలిన దానికి దేనికి పట్టని అదృష్టం నాకే పట్టింది, నన్ను చూసావా మనుషులు ఎంత ప్రాణంగా చూసుకుంటున్నారో, ఎంత ప్రేమగా నా ముందు ఇట్లా డాన్సులు వేస్తున్నారో, నాకు గాంగా ఈ దండలేసి గులాములు చల్లుతున్నారని చెప్పని అది కాసేపు సంతోషపడితే తర్వాత జరిగే కార్యక్రమం ఏంటో మనకు తెలుసు. అట్లాగే ప్రభుత్వం అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా వాలంటీర్లని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి దిగువ స్థాయి నాయకుల దాకా వాలంటీర్లను వాళ్ళ విధులు వాళ్ళని చేసుకోనీయకుండా, వీళ్ళు మన సైన్యమే, మన పార్టీ కార్యకర్తలే, మన అభిమానులే, రేపు రోజున ఎన్నికలకు మనకు ఉపయోగపడే సైన్యమే అని చెప్పని వాళ్ళ మొహాన ఒక ట్యాగ్ తగిలిచ్చేశారు. అంటే వాళ్ళని స్వచ్ఛంద సేవకులుగా ఉండనివ్వకుండా వైసీపీ కార్యకర్తలు అని చెప్పని ఒక బ్రాండింగ్ ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి తగిలిచ్చారు. ఆ తగిలియటమే కాకుండా ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఎంపిక కాబడినాళ్ళు వాళ్ళతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి బహుమతులు, గిఫ్ట్ పంపిణీ చేస్తా ఉన్నారు. అంటే ఆటోమేటిక్ గా వాళ్ళని ప్రభుత్వమే వీళ్ళు ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అని చెప్పని అధికార పార్టీనే వాళ్ళను ఎక్స్పోజ్ చేసింది. ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది. వాళ్ళని విధుల నుంచి దూరం పెట్టే ప్రయత్నం 100% జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్కి ఆ అభిప్రాయం కలగటానికి లేదు. అంటే మనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి సిటిజన్ ఫర్ డెమోక్రసీ లాంటి ఆర్గనైజేషన్స్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడానికి కూడా ఖచ్చితంగా బాధ్యులు అధికార పార్టీ నాయకులు. వీళ్ళు చేసిన అత్యుత్సాహ ప్రదర్శన దాన్ని గుర్తెరగకుండా వాలంటీర్లు కూడా కొంతమంది అధికార పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటం, జెండాలు పుచ్చుకోవటం, క్యాపులు పెట్టుకోవటం, పాంప్లెట్లు వాళ్లే ఇళ్లమట పంచుతా తిరుగుతాం కారణంగా వీళ్ళు అధికార పార్టీ సేవకులుగా తరిస్తున్నారు తప్ప స్వచ్ఛంద సేవకులు కాదు, వీళ్ళకి ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పిన అభిప్రాయం మిగిలిన రాజకీయ పక్షాల్లో కానీ ప్రజల్లో కానీ బలపడటానికి అధికార పార్టీ పైనుంచి కింద వరకు వాళ్ళ శ్రేణులు ముఖ్యమంత్రి స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు చేసిన అత్యుత్సాహ ప్రదర్శనే కారణం. ఇవాళ వాలంటీర్లకు ఏదైనా రేపటి రోజున ఒక నష్టం కష్టం ఎదురైందంటే దానికి 100% బాధ్యులు అధికార పార్టీ నాయకులే. మూడోది పెన్షన్ లబ్ధిదారులు. పెన్షన్ లబ్ధిదారులు గుర్తించాల్సింది ఏంటి అంటే 2019 ఎలక్షన్స్ కు ముందు పెన్షన్లు పంపిణీ జరిగింది, 2024 ఎన్నికల తర్వాత కూడా పెన్షన్ పంపిణీ జరుగుద్ది. పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థతోటే మొదలు కాలేదు, చివరా కాదు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ సెక్రటరీ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఒకే ఒక వెసులుబాటు ఏంటి అంటే లబ్ధిదారుల ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వటం. దాని మాటన పెన్షన్ లబ్ధిదారులకు చేసిన నష్టాలేంటి? గత ప్రభుత్వ హయాంలో ఈ నెల పెన్షన్ తీసుకోకుండా వచ్చే నెల తీసుకోవచ్చు, లేదు అంటే పై నెల 3 నెలలది కలిపి పెన్షన్ డబ్బులు, పెన్షన్ రద్దు కాదు, పెన్షన్ డబ్బులు కూడా జప్తు కావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెల కనుక పెన్షన్ తీసుకోకుండా ఉంటే వచ్చే నెల పెన్షన్ ఉంటుంది, కానీ ఈ నెల డబ్బులు నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవ్వవు, డబ్బులు ప్రభుత్వం జప్తు చేస్తుంది. ఇటువంటి అంటే మీకు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నామనే సాకు మాటన మీరు ఏ అనారోగ్య కారణంగానో ఎక్కడైనా పిల్లల దగ్గర కనుక స్ట్రక్ అయిపోతే ఆ నెల డబ్బులు జప్తు చేసే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకొకటి, గత ప్రభుత్వంలో పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉండేది, అంటే ఎక్కడి నుంచైనా పెన్షన్ తీసుకునే వెసులుబాటు ఉండేది. ఆ వెసులుబాటుని ప్రభుత్వం రద్దు చేసింది, పోర్టబిలిటీ లేదు. అంటే ఆ ఇంట్లో ఉంటేనే పెన్షన్, వేరే ప్రాంతాల్లో కానీ ఎక్కడ తీసుకోవడానికి ఆస్కారం లేదు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక అంశం మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీకు 3,000 రూపాయలు పెంచుతానని చెప్పని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని విడతల వారీ అని చెప్పని మార్పు చేశారు. ఎన్నికలకు ముందు విడతల వారీ అని చెప్పలా, కానీ ఆ విడతల వారీకి కూడా 50 నెలలు దాటిన తర్వాత దాదాపుగా 2023 జనవరి నాటికి ఆ 3,000 రూపాయలు భర్తీ చేయడం జరిగింది. మీకు చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పని చెప్తున్నారు. ఆయన గత నేపథ్యం చూసుకోండి, 200 రూపాయల నుంచి 800 రూపాయలు పెంచి 1,000 రూపాయలు ఒకే స్ట్రోక్లో ఆయన పెంచారు. తర్వాత దాన్ని మళ్ళీ ఒకే స్ట్రోక్లో 2,000 రూపాయలు ఆయన చేశారు.
ఈ కూటమి అంటూ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రేపు 4,000 రూపాయలు సింగిల్ స్ట్రోక్ లో చేయగలిగే సామర్థ్యం, కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. అది గుర్తెరిగి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వంచన, ఇవాళ ఈ వాలంటీర్ల ద్వారా మిమ్మల్ని ఎమోషనల్ గా ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి చేస్తున్న ప్రచార ట్రాప్ లో కనుక మీరు పడ్డారు అని అంటే మరొకసారి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చులో ఇక్కుపోతారు. దాన్ని గుర్తెరిగి వ్యవహరించండి. రైట్. టీడీపీ నుంచి ఎస్పీ సాహెబ్ గారు ఉన్నారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సాహెబ్ గారు. పోలవరం ఎందుకు కట్టలేదు? చంద్రబాబు గారు. స్పెషల్ స్టేటస్ ఎందుకు తేలేదు? మీ చంద్రబాబు గారే కారణం. మద్యపాన నిషేధం ఎందుకు చేయలా? మీ చంద్రబాబు గారే కారణం. ఈ రోజు పెన్షన్లు ఏప్రిల్ ఫూల్ చేశారు, దానికి కూడా కారణం మీ చంద్రబాబు గారు. ఏం చెప్తారు? విజయచంద్రి గారు, తమకి ప్యానెల్ లో ఉన్నటువంటి అప్పసాని రాజేష్ గారికి, గాలి వెంకటేశ్వరరావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఇంట్రోలో మీరు చాలా వాటికి కీలకమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అప్పసాని రాజేష్ గారు అయితే అసలు పెన్షన్ విధానపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయో వాటికి సంబంధించిన అంశాలు చెప్పారు. ఇక్కడ సామాజిక పెన్షన్ల విషయంలో వైకాపా పార్టీ నాయకులు వాళ్ళ నాయకుడితో కలిసి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాస్తవాలు కూడా ప్రజలకు తెలియచేయాలి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే దాంట్లో ఈ సెర్ఫ్ అనే దానికి వీళ్ళు అక్కడ నుంచి అమౌంట్ లబ్ధిదారులకు అందుతుందండి. సెర్ఫ్ చైర్మన్ ఉంటారు, ఆ సీఈఓలు ఉంటారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు కీలకమైనటువంటి ఆదేశాలు ఇస్తా ఉంటారు. ఈ నెల పెన్షన్ ఎంత అవసరం అయింది ఏంటి అనేది వాళ్ళకి ఇంటింటి వెళ్తా ఉండేది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, గతంలో 21/12/2023 జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ 3,000 చేసేటప్పుడు కొన్ని కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు. అది జీవో నెంబర్ 96 లో కూడా పొందుపరిచారు. అతి కష్టంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో నేను పెన్షన్లు ఇవ్వటానికి 3,000 చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాను అనేటువంటి వర్డ్ ఈ రోజు కూడా ఆ వెబ్సైట్ లో ఉందండి. అది మెన్షన్ చేసి ఉంది. ఖచ్చితంగా అంటే చాలా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేది మెన్షన్ చేశారు అక్కడ. నేను ఎందుకు అంటున్నానంటే, ఈయన ప్రతి మంగళవారం కూడా ఏదైతే ఈ పెన్షన్ కి వచ్చే ముందర మంగళవారం బాండ్లు వేలం వేస్తారండి. ఈ బాండ్లు కూడా ఆర్బీఐలో వేలం వేసి 8.5% వేలం వేసుకొని అక్కడ ఆక్షన్ల నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి ఆర్బీఐ డైరెక్టర్ అజిత్ ప్రసాద్ గారు ఎప్పటికప్పుడు ప్రెస్ నోట్ ఇస్తా ఉంటారు. ఈ వారంలో ఆ ప్రెస్ నోట్ లేదు. అంటే ఇల్లు డబ్బులకు ఇండెంట్ పెట్టలేదు, బాండ్లు వేలం వేయలేదు. అంటే అప్పు చేసో లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నారు, వాళ్ళు ఆనందపడుతున్నారు. ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి విషయం, ఇవన్నీ తెరచాటును పెట్టేసేసి అసలు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంచలేము అని చెప్పుకుంటా వస్తున్నారు కదండి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి సచివాలయ ఉద్యోగస్తులు 2,76,000 మంది అండి. వాలంటీర్లు 2,60,000 మందే కదండి. ఈ సచివాలయ ఉద్యోగాలకు అప్పచెప్తే ఒక రోజు పనిచేయవచ్చు కదా. ఇక్కడ కీలకమైనటువంటి కుట్ర ఉందండి. ఇక్కడ సిఎస్ జవహర్ రెడ్డి గారు, అలాగే సెర్ఫ్ చైర్మన్ మురళీధర్ రెడ్డి గారు, వీళ్ళు కూడా వైకాపా పార్టీతో కుమ్మక్కయ్యారనే మాట వాస్తవం. నేను ఎందుకు అంటున్నానంటే అండి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. చాలా రోజులు అవుతుంది ఇచ్చి కూడా. వాలంటీర్ని ప్రభుత్వ లబ్ధిదారులతో గాని ప్రభుత్వ పథకాలతో గాని ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను నేను. కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి కదా. పైపెచ్చు ఇక్కడ డబ్బులు చాలా ఈ 2 రోజుల నుంచి అసలు ట్రెజరీలో అకౌంట్ డిపార్ట్మెంట్ లో డబ్బులు లేవని చెప్పుకుంటా వస్తున్నారు. ఎవరైనా కానీ ఒక అధికారైనా ఎందుకు స్పందించలేదు? లేదండి డబ్బులు ఉండయి, వీటికి సంబంధించినటువంటి డబ్బులు ఉండయి అని ఎందుకు చెప్పలేదండి? ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి అంశం ఉందండి. 65,92,466 మంది లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి 977 కోట్ల రూపాయలు కావాలి ప్రతి నెల. ఈ ఇండెంట్ పెట్టకుండానే ఏదో చెప్పేస్తూ ఉన్నారు. పైపెచ్చు ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇవ్వడానికి 250 సార్లు బాండ్లు వేలం వేశారు. అది కూడా 8.5% తో వేలం వేశారండి. దీంతో అసలు సచివాలయ ఉద్యోగస్తుల్లోనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. వాలంటీర్లకి సచివాలయ ఉద్యోగస్తులకి ఇద్దరికి కూడా పొంతన కుదరట్లేదంటండి. వాళ్ళు కొట్టుకుంటున్నారు ఈ మధ్య. ఇది గమనించాల్సినటువంటి అంశం. ఎందుకంటే నేను కొంతమంది వాలంటీర్లు, కొంతమంది సచివాలయ ఉద్యోగస్తులను కూడా అడిగాను. లేదన్నా వాళ్ళది వేరు, సచివాలయ ఉద్యోగస్తులు ఏం చెబుతున్నారంటే, వాలంటీర్లంతా కూడా వైకాపా పార్టీకి వాళ్ళ యొక్క సిద్ధాంతాల మీద పనిచేసే వాళ్ళు, మేము చాలా మంది న్యూట్రల్ గా ఉన్నాము. ఎందుకంటే మాకు గతంలో ఫిట్మెంట్ ఇచ్చే విషయంలో కూడా అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మమ్మల్ని పర్మనెంట్ చేసే విధానంలో కూడా అన్యాయం చేశారు. ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలను తీసుకొచ్చి మాలో చాలా మంది ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసుకొని మేము వచ్చాము, మమ్మల్ని అన్యాయం చేశారని అసంతృప్తిలో ఉన్నమాట వాస్తవం అండి సచివాలయ ఉద్యోగస్తులు. కాబట్టి ఇక్కడ ఏళ్ళకి పొంతన కుదరకుండా ఇప్పుడు వాలంటీర్ల వల్ల ఏదో అసలు నష్టం జరిగిపోయింది రాష్ట్రానికి, వాలంటీర్లు లేకపోతే ఒక పూట కూడా గడవదన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే సామాన్యమైన ప్రజలు ఎలా ఉండిద్దంటే అండి, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెన్షన్ 3,000 తీసుకునేటప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ కోడలు ఉండిద్ది,
ఆ కోడలు వచ్చేసి ఆ 3,000 ఆమెకి ఆ అమ్మమ్మకో లేకపోతే నాయనమ్మకో ఇచ్చినటువంటి డబ్బులు ఆ కోడలు లాగేసుకునిద్దండి. ఇది వాస్తవం నేను చెప్పేది. కొంతమంది అయితే నెలకి, ఇప్పుడు ఈ రాష్ట్రంలో చూడండి, ఎవరైతే మందు బాబులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎక్కడ అప్పులు పట్టవు. కానీ అవ్వాతాతలకి సామాజిక పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉంటారండి, వికలాంగులు కావచ్చు, విడోస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఉంటారులే గానీ అందరూ అలాగే ఉండరులే. మరి కోడళ్ళు ఆడోళ్ళు అందరూ మరి అంత దుర్మార్గంగా ఉండరులే సాహెబ్ గారు, ఒకళ్ళిద్దరు ఉంటారేమో. వించండి గారు కోడళ్ళనే కాదండి, వాళ్ళ కొడుకులు ఎవరో ఒకళ్ళు రాగానే నేను వాస్తవం కరెక్టే గానీ మీరు చెప్పేదంటే నేను కూడా లేడీనే కాబట్టి అంత తీవ్రంగా దీన్ని మీరు హోల్ అండ్ సోల్ యాక్సెప్ట్ చేయలేను నేను. కాబట్టి ఒకళ్ళిద్దరు ఉంటారు. అయితే మేడం వీళ్ళకి అప్పు ఇస్తారండి అక్కడ. వాస్తవంగా వీళ్ళు ఏంటంటే ఆ నెల 1వ తారీఖు రాగానే ఆ హోటల్లో ఇడ్లీ తెచ్చుకోవటానికో లేకపోతే మందులు కొనుక్కోవటానికో లేకపోతే ఇంకా వేరే కారణాలకు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏం దుష్ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ కలిసి ఈ రాకుండా చేశారని చెప్పి ఒక 4 రోజుల నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు గేమ్. మేమేమంటామంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలండి, వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలిసినప్పుడే ఓహో ఈ విధంగా జరుగుతుందని చెప్పి వాళ్ళకు కూడా తెలిసింది. ఈ సామాజిక పెన్షన్ల విషయమే కాదండి, ఇంకా వేరే అంశాలతో కూడుకున్నటువంటి అంశాలతో పాటు వాలంటీర్లు ఇప్పటికే ఇవాళ పెన్షన్ ఇవ్వకపోయినా గానీ వాళ్ళతో కాదు సాహెబ్ గారు, కరెక్టే, ఇది తెలవాలి. నిధులు ఖాతాల్లో లేవు, శ్వేతపత్రం విడుదల చేయాలి, లేదా ఖజానాలో ఖాళీ అయిపోయిందని రాజేష్ గారు అన్నారు. మీరు గ్రౌండ్ లో రియాలిటీ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ మీద ఆయన ఎప్పుడు డిపెండ్ అయ్యి రాజకీయం డే 1 నుంచి కూడా ఓట్లు ఎలా పడాలి, వాళ్ళు బూత్ దాకా ఎలా రావాలన్న ఒక కాన్సెప్ట్ లో వెళ్తున్నప్పుడు పూర్, వెరీ పూర్, లేదా ఇవన్నీ మాధ్యమాలు చూడలే, కళ్ళు లేనోళ్ళు, బాగా ముసలోళ్ళు, ఇవన్నీ కూడా టైంకి వచ్చే డబ్బు ఆగిపోయింది, రావట్లేదు, చంద్రబాబు ఆపేశాడంటే టక్కుమని నమ్ముతారు. ఆ చైన్ ఎట్లా బ్రేక్ చేస్తారు? ఈ రోజు రావాల్సిన డబ్బు రాలా. వాళ్ళేమి ఈ సోషల్ మీడియాలు, మాధ్యమాలు, టీవీలు మనం నెత్తి నోరు బాదుకుని చూడరు, ఒక ఎమోషన్, సైకాలజీ గేమ్ ఆడతారు. ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మా డబ్బులు అంటే, అమ్మ చంద్రబాబు రానివ్వలేదు, మమ్మల్ని ఆపేశాడు, రెగ్యులర్ వచ్చే వాలంటీర్ అక్కడ కనపడ్డు. ఈ చైన్ ఎట్లా బ్రేక్ చేస్తారు మీరు? ఇప్పుడు ఈ చైన్ అంటే ఇన్నేంటి పెట్టారు, ఖజానాలో డబ్బులు లేవంటే ఆ ముసలావిడికిను ఆ ముసలికి అర్థం అవుతాయా? ఖచ్చితంగా మీరు చెప్పేది ఈ చైన్ ఎట్లా బ్రేక్ చేస్తారు 40 రోజులు విషయం ఇది. కానీ మీ మీదకి నెడుతున్నారు వాళ్ళు. ఇక్కడ అదేనండి, వైకాపా పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ అబద్ధాన్ని నిజమని నమ్మటం. మేము దాన్ని ఏ విధంగా బ్రేక్ చేయాలంటే, మేము కూడా ఖచ్చితంగా ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో లేకపోతే మా నాయకులు కొంతమంది ఉన్నారో సామాజిక పెన్షన్లు ఎందుకు రావట్లేదని చెప్పి మేము కూడా 2 days నుంచి ఈ సామాజిక పెన్షన్లు తీసుకునే వాళ్ళకి వివరిస్తున్నామండి. ఎందుకంటే ప్రచార మాధ్యమాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు, సామాజిక పెన్షన్లు ఎట్టి పరిస్థితులను ఆపకూడదు, సచివాలయ ఉద్యోగస్తుల ద్వారానో లేకపోతే అక్కడ ఉండేటువంటి స్థానిక ఎంప్లాయీస్ చేతనో వాళ్ళని ఇనిషియేటెడ్ గా తీసుకొని ఒక 4-5 రోజుల్లో ఇవ్వమని చెప్పి ఆయన కూడా లెటర్ రాశారు. ఇటువంటి ఇప్పటికే అందరికీ స్ప్రెడ్ అయిపోయిందండి. ఎందుకంటే ఈ సామాజిక పెన్షన్లు తీసుకునే వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. పక్కన తెలియకపోతే చదువుకున్న పిల్లల్ని అడుగుతారండి, ఏమైందమ్మా ఏంది ఇది నా పెన్షన్ రావట్లేదంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ 2 రోజుల నుంచి అందరికి తెలిసిపోయింది. సామాజిక పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ప్రభుత్వ అధికారులతో కలిసి రానియకుండా చేసి రాజకీయ లబ్ధి పొందడం కోసం చేస్తున్నాడని చెప్పే భావన ఇప్పటికే చాలా మంది ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందండి. మీరన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు మైనార్టీలు ఉంటారు. అది కదా రియల్ ఓటర్స్ పోల్ బూత్ వరకు వచ్చి వేసే వాళ్ళ టార్గెట్ అయింది. టార్గెట్ ఆడియన్స్ లాగా సినిమాకి టార్గెట్ ఓటర్సే వాళ్ళు. అవునండి, వాళ్ళకి కూడా వివరించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలండి, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్ననందమూరి తారక రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు 35 రూపాయల పెన్షన్ ని 200 రూపాయలు చంద్రబాబు గారు చేశారు. 200 దగ్గర నుంచి 2000 రూపాయలు చేశారు. ఈ చెప్పుకుంటా వస్తా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు ఆ పన్నులకు అస్తమించేటువంటి వ్యక్తి అమ్మ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రేపు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటున్నారని కూడా మేము చెబుతున్నామండి. దీంతో పాటు చాలా మంది ఇట్లా జరిగిందయ్యా ఇది అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అని అతను ఏదో మాకు మాయమాటలు చెప్పాడని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో లేదయ్యా మా చేతులకు డబ్బులు వచ్చే 1వ తారీఖు అని కొంతమంది అంటున్నారు. వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయడానికి మేము కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఒక్కసారిగా వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఎందుకంటే ప్రతి నెల ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఉద్యోగస్తులకు జీతాలు రాపోయినా, పెన్షనర్స్ కి జీతాలు రాపోయినా, కానీ సామాజిక పెన్షన్లు తీసుకునే వాళ్ళకి 1వ తారీఖే వాళ్ళకి తలుపులు బద్దలు కొట్టి మరి పొద్దున్నే ఇచ్చేస్తున్నారు, 6 కల్లా మా చేతిలో పెట్టేస్తున్నారని చెప్పి కదా ఆయన బటన్ నొక్కినప్పుడు చెప్పేస్తారు. తలుపు బద్దలు కాదండి, అసలు 6:30 కల్లా ఈ 4-5 నెలల నుంచి 6:30 కల్లా డబ్బులు ఇచ్చేయటం, ఖచ్చితంగా 9 కి క్లోజ్ చేసేస్తారు వాళ్ళ అకౌంట్లు అందరూ కూడా వాలంటీర్లు. నేనేమంటానంటే, నేను ఫస్ట్ మీరు ఇంట్రో చెప్పిన తర్వాత కూడా నేను చెప్పింది అదేనండి. 2,76,000 మంది సచివాలయ ఎంప్లాయీస్ ఉంటే 2,60,000 మంది వాలంటీర్లు పోతే ఏమైందండి? విధులకు దూరంగా ఉంటే వాళ్ళు
నేనేమంటానంటే ప్రభుత్వం కుట్రలండి అన్ని కూడా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి ఓ అభూత కల్పన చేయటం. దీంతో పాటు ప్రజాసంఘ నాయకులు ఇందాక చెప్పుకుంటూ వచ్చారు, సిటిజన్ ఫర్ డెమోక్రసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా కీలకంగా నిన్న సిఎస్ కి అదే విధంగా సజ్జన్ గారు ఏమన్నారు, మీ బి టీము ఆయనతో మీరే ముందు ఇది పెట్టించి వేయించారు కోర్టులో అని కదా. ఇవన్నీ సహజం అండి. ఇది బి టీం అంటారు, ఇంకో టీం అంటారు, ఇంకోటి అంటారు. ఇప్పుడు వైకాపా పార్టీ నాయకులు కొంతమంది మా దగ్గర చేస్తే వాళ్ళు బి టీం అని చెప్పలేదండి. అట్లానే ఉంటాయి వాళ్ళు ఏంటంటే రాజకీయంగా ఎంతకైనా తెలుస్తూ ఉంటారండి. తల్లిని చెల్లినే కాదనుకున్న వాళ్ళు మా మీద ఆఫ్టాలు చేయడానికే ఉందండి. బాబాయినే వద్దనుకున్న వాళ్ళు మా మీద ఈ వ్యాఖ్యలు చేయటం అది ఒక పెద్ద విషయం కాదు కదా. నమస్తే అండి. ముందుగా మీకు వల్లనే రాజేష్ గారికి, సాహెబ్ గారికి శుభోదయం. ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ప్రభుత్వం విధి సక్రమంగా చేస్తే ఇవన్నీ ఉండవు. ప్రభుత్వం నడపటం చేతగానే ఒక సమూహం చేరితే ఎట్లా ఉంటుంది అనడానికి ఇవాళ ఒక ఉదాహరణ రాష్ట్రంలో చాలా సార్లు చెప్పుకున్నాం మనం. వాళ్ళు ఏదో వాలంటీర్లకి చెప్పి ఏదో చేపిద్దాము, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపిచ్చారు, చంద్రబాబు నాయుడు ఆపిచ్చారు అంటే వీళ్ళు ఇంకా కూడా ఏంటంటే వీళ్ళు ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతారు అనే ఒక పిచ్చాలోచనలో ఉన్నారు వీళ్ళంతా కూడా. మిజ్జలో ఉన్నారా? కానీ వాళ్ళు పెన్షన్ తీసుకునే వృద్ధులు కూడా ఇవాళ చాలా తెలివిగా ఉన్నారని వీళ్ళు తెలియట్లేదు వీళ్ళకి. ఇప్పుడు 2019లోనే పెన్షన్ సిస్టమ్ వచ్చిందా ఈ రాష్ట్రంలో? ఏమన్నా కాదు కదా. గత కొన్ని 10 సంవత్సరాల క్రితం నుంచి పెన్షన్ సిస్టమ్ ఉంది ఈ రాష్ట్రంలో. ఈయనొచ్చిచ్చిందేంలే. ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి ఇదే వృద్ధులు వీళ్ళు చెప్పేటువంటి ముసలివారే పెన్షన్లు ఏ రకంగా అందినాయి? అప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ ఉందా? ఎక్కడన్నా మేము వచ్చి తీసుకోలేకపోతున్నాము, మా ఇంటికే తీసుకొచ్చేయండి అని చెప్పేసి ఎప్పుడైనా డిమాండ్ ఉందండి? దేనికైనా డిమాండ్ ఉంటుంది కదా. ఎక్కడైనా డిమాండ్ చూసాం ఎక్కడైనా? అలాంటి డిమాండ్లు ఎప్పుడు లేవు కదా. ఈయన వచ్చేసి నేనేదో వాలంటీర్లను పెట్టాను, పొద్దున్నే వచ్చి అవతాతలకు ఇచ్చేస్తాను. ఎస్, మంచిదే, ఈ కాదనం. దాన్ని ఎవరు కూడా ముసలి వాళ్ళకి మంచి చేస్తానంటే ఎవరు వద్దనరు. కానీ ఇదేదో నీ సొంతం కాదు కదా. ఇదే నీ సొంతమా? నీ డబ్బే ఇస్తున్నావా? పంచుతున్నావా? నువ్వు తీసుకెళ్ళి ఇస్తున్నావా? మీ తాతల నుంచి కొట్టేశారని చెప్తారు, ఎంతవరకు నిజమా? కానీ మరి కొట్టేసిన డబ్బులు నువ్వేం ఇస్తున్నావా? కాదు కదా. ప్రభుత్వం ఇది ప్రభుత్వంలాగా నడవాలి. ప్రభుత్వం అంటే నీ మెహర్బానీ కోసమో మళ్ళా నీ రాజకీయం కోసం ఫ్యూచర్లో కూడా నేను ఉండాలనే ఆలోచనతో కాదుగా చేయాల్సింది. ఎప్పుడు స్వార్థపూరిత ఆలోచన అనేది ఎప్పుడు కూడా కలకాలం ఉండదు. అది కలకాలం ఏది ఉంటుందంటే ఒక మంచి ఆలోచన కలకాలం ఉంటుంది. స్వార్థం ఆలోచన ఎప్పుడో సరే ఎక్కడో సరే కట్ అవుతుంది. ఇవాళ ఎలక్షన్ కోడ్ ఎవరికి తెలియదు ఈ రాష్ట్రంలో, దేశంలో ఎవరికి తెలియదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రభుత్వం చేసే పనులను కూడా ఆపమని చెప్తుంది. ఆపుతారు. సహజంగా జరిగే ప్రక్రియ అది. నువ్వు ఇవాళ వాలంటీర్లు పెట్టుకున్నావు, నీ వాలంటీర్లందరూ కూడా మా కార్యకర్తలను నువ్వే చెప్తున్నావు. నిన్నటిదాకా నీ మంత్రులు చెప్పారు, నీ ఎమ్మెల్యేలు చెప్పారు, సిద్ధం సభల ద్వారా నువ్వే చెప్పావు. నాకు 2,70,000 మంది సైన్యం ఉన్నారు మీరని చెప్పి నువ్వే చెప్పావు. అది నీ సైన్యం నువ్వు చెప్తున్నావు కదా. ప్రభుత్వంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ చేసే కొన్ని కార్యక్రమాలనే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆపేటప్పుడు ఇవాళ నువ్వు వచ్చేసి నా సైన్యము నా కార్యకర్తలు అన్నప్పుడు ఖచ్చితంగా ఆపుతారు కదా దాన్ని. కానీ నువ్వు నిజంగా పరిపాలన తెలిసిన వాడు అయితే నువ్వేం చేయాలి? నువ్వు రేపటి నెల నుంచి ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి రేపటి నెల నుంచి జరిగే ప్రక్రియ ఆగుతుంది. ఆగేదానికి నేనేం చేయాలి అనే ఆలోచన కదా నువ్వు చేయాల్సింది. ముందు చూపున్నవాడివి ఏదో చెప్తావు కదా, దేశంలో ఎక్కడ జరగని ఇక్కడ జరుగుతున్నాయని చెప్తావు కదా నువ్వు. మరి అంత పెద్ద మేధావి, నీ మేధావికి తోడు నీకు సలహాలు ఇచ్చే మేధావులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏం తిన్నారు? గడ్డి తింటున్నారా? ఏం చేస్తున్నారు? అందరూ ఏం పెడుతున్నారు? వీళ్ళందరూ కూర్చొని ప్రజల సొమ్ముని లక్షలు తీసుకుంటూ మీరు కేబినెట్ హోదాలు అనిపిస్తూ ప్రజల సొమ్ముతో తిరుగుతూ మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఎంతకాలం నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చింది అప్పుడు ఎన్ని రోజులైంది? ఏప్రిల్లో ఇవ్వాల్సినటువంటి పెన్షన్కి ఖచ్చితంగా ఎలక్షన్ కూడా ఆపుతుంది అనే ఇంగిత జ్ఞానం మీకు తెలియదు? మీరు లేకుండా కూర్చున్నారు మీరు. సరే, ఇప్పుడు దాకా మా మిత్రులు చెప్పారు, వీళ్ళు చెప్పినట్టుగా అసలు బడ్జెట్ ఉందా లేదా, అసలు డబ్బులు ఉన్నాయా లేవో కొంచెం పక్కన పెడదాం. అసలు మీకు తెలియదా? నీకు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత
ఏ రకంగా ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకుంటే నిర్ణయాలు మీకు తెలియదు మీకు? అంటే ఒక శాతగానిది ఏదో చెప్తారే, శాతగాని తనాన్ని ఎదుటి మీద ప్రదర్శిస్తారంట. నీకు జాతి కాదు, నువ్వు చేయలేనప్పుడు ఏం చేస్తారు? అయ్యో వాడు నేను ఆటలు నేను చేసామండి, ఏదో సినిమాలో చూసాం, నేను కొండ మోస్తానంటే పొద్దున్న అందరూ వెళ్తారు, అడేమంటాడు మీరు అందరూ లేపు నా నెత్తి మీద పెడితే నేను కొండ మోస్తానంటాడు. ఆ సందర్భం వల్ల నీ ఏడుపు నువ్వు ఏడవాళ్ళు, నీ దగ్గర డబ్బులు లేవనే విషయం నీకు తెలుసో లేదా ప్రజలకు తెలుసో అని పక్కన పెడితే కాసేపు ఇవ్వవలసిన దాన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కూడా ఆపుతుంది అన్నప్పుడు నువ్వు ఆల్టర్నేట్ చేసుకోవాలి కదా. నువ్వు ఇందాక మిత్రుడు చెప్పాడు ఆల్రెడీ ఎట్లాగూ సచివాలయం చెప్పండి ఉన్నారని. అందుకని 2019కు ముందు 2019లో నువ్వు వచ్చిన తర్వాత వాలంటీర్ సిస్టమ్ పెట్టక ముందు పెన్షన్లు పంచలేదు ఏ రాష్ట్రంలో? ఎట్లా జరిగిన పెన్షన్లు? ఏదైనా ఒక ఊరు పోయి ఆ ఊర్లో కూర్చుని లేదంటే ఒక పేటలో కూర్చుని ఒకసారి కూర్చుని ఇచ్చేవాళ్ళు. అరే అసలు కాసేపు మాట్లాడుకుందామంటే కాసేపు రాజకీయాలు తీసి పక్కన పెడదాం, అసలు నువ్వు ఓట్లు వేస్తారా మాకు లేదని పక్కన పెడదాం కాసేపు. అసలు ఇప్పుడు పెన్షన్లు ఇచ్చే వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు 1వ తారీఖున 6:30 గంటలకైనా నువ్వు తలుపుకొని డబ్బులు పెడతావు చేతిలో. వాళ్ళకి ఇంట్లో బయట రారా? నువ్వు ఇచ్చేటువంటి ఈ 2,000తోనో 2,400 2,500 లేదంటే ఇప్పుడు 3,000 ఇస్తున్నట్టు ఈ 3,000 డబ్బుల్ని నోట్లు కాగితాలను తిరిగి బతుకుతున్నారు వాళ్ళ ఇంట్లో. అది తిరిగి బతుకుతారు కదా, వాళ్ళు మళ్ళీ కొట్టుకుపోవాలి కదా, లేదంటే ఏదన్నా వాళ్ళకి ఏదైనా సృష్టి చేస్తే పక్క ఊరికి పోవాలి కదా. ఎందుకంటే మనకు తెలుసు కదా మన రాష్ట్రంలో వైద్యం ఏ రకంగా పనిచేస్తుంది అందరూ తెలుసు. ఒక గ్రామీణ ప్రాంతంలో ఎవరికైనా ఒక సృష్టి చేస్తే వాడు ఎన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి, ఇవన్నీ లేవా? ఇవాళ నువ్వు 3,000 తీసుకెళ్ళాలి చేతిలో పెట్టంగానే ₹6 నవ్వులు బతుకుతున్నారు వాళ్ళు. ఏమన్నా మొత్తం సంపదలు బయటకు రావాలి కదా, వాళ్ళు వేరే ఊడిపోవాలి కదా. ఎలా మీరు కాళ్ళ మీద మెల్ల మీద ఎక్కించుకుని తీసుకెళ్తాను? మీరు వాలంటీర్లు ఏమన్నా మీ వాలంటీర్ మెల్ల మీద తీసుకెళ్తున్నారు కదా, ప్రతి పని బయటకు వచ్చి చేసుకోవాలి కదా వాళ్ళు. ఒక నెలలో ఒక కొంచెం ఊర్లో ఒక సెంటర్కి వచ్చి డబ్బులు తీసుకెళ్లే పరిస్థితులు మీకు ఏం చెప్పారు ఎవరన్నా? ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చి పెట్టడమే కాకుండా ఇవాళ దానికి ఏదో రాజీనామా చేసేయండి అని చెప్పి వాళ్ళ పేరు మీద కత్తెందుకు? వాళ్ళెందుకు అసలు వాళ్ళు చేయకూడదు రూల్ ప్రకారం, ఇప్పుడు చెయ్యొద్దు అంటున్నారు, అయినా మీరు రాజీనామా చేయండి అంటే అది వాళ్ళు తెలుసుకుంటారండి. మేము అదే చెప్తున్నామండి, మేము ఎప్పటి నుంచో చెప్తున్నామండి, వాలంటీర్లారా మీరు మోసపోతున్నారు, మీరు చదువుకున్న వాళ్ళు, మీరంతా యువకులు, మీరు వాళ్ళ మాయ మాటలని నాశనం అయిపోయారు మీరంతాను. మీ మీద ఎన్నిసార్లు కేసులు పెట్టుకున్నారో, ఎన్ని రకాలుగా మీరు అబాస్పాలు అవుతున్నారో ఒకసారి తెలుసుకుంటారు బాబు. మీరు మీకు ఇచ్చే 5,000 కోసం మీరు ఎన్ని తిట్లు తింటున్నారో తెలుసుకోండి. మేము ఎప్పుడు చెప్తున్నాం, మేము వీళ్ళ ఆశంటి పాపం వీళ్ళకి ఏం చెప్తున్నారంటే వెనక నుంచి జగనన్న ఈసారి గెలిస్తే కనుక మిమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేసేస్తాము, మీకు అందరికీ కూడా ₹1,00,000 జీతం వచ్చేస్తామని చెప్తున్నారండి అందరికీ. వీళ్ళకి మనిషి ఆశాజీవి కదా, పాపం ఆశలో బతుకుతున్నారు. నిజంగా మమ్మల్ని అందరూ కూడా పర్మనెంట్ చేస్తారు కానీ ఒక ఆశతో బతుకుతున్నారు వీళ్ళందరూ అవసరానికి వాడుకుంటున్నారు అనే విషయం తెలుసుకోవాలి. వీళ్ళు పూర్తిగా వీళ్ళకి నేనైతే మొదటి నుంచి డే 1 నుంచి చెప్తున్నాను చంద్రికా గారు, నా డిబేట్లతో డే 1 నుంచి చెప్తున్నా, వాలంటీర్లు అనే వాళ్ళని కేవలం 24లో రాబోయే ఎలక్షన్స్ కోసమే ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అది అని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పనిచేసేది ఒక రోజు అండి, వాళ్ళ ప్రకారం అనుకుందాం అంటే వాళ్ళు పనిచేసేది ఒక రోజే కదా, ఒక రోజు కాబట్టి 2 రోజులు చేస్తారు. రిమైనింగ్ 28 days వీళ్ళ పని ఏంటి చెప్పండి? వాళ్ళు కేవలం నేను అవ్వాతాతలకు పెన్షన్లు ఇస్తారుగా పెట్టుకున్నాను చెప్తున్నారు కదా, 28 రోజులు వాళ్ళు చేసే పని ఏంటి చెప్పండి? అసాంఘిక కార్యక్రమాలు చేపిస్తున్నారు. నేను చెప్తున్నా మళ్ళా వాళ్ళతో అసాంఘిక కార్యక్రమాలు చేపిస్తున్నారు గవర్నమెంట్. వాళ్ళ నుంచి వాళ్ళ 50 ఏళ్లలో ఉన్నటువంటి ప్రతి 50 ఏళ్లలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమము ఈ సోకాళ్ళు పార్టీ వాళ్ళకి తెలియాలి. వాళ్ళ అదే కదా వాళ్ళ ధైర్యం. వాళ్ళకి ఏ ఇంట్లో ఏ కులము, ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ ఇంట్లో వాళ్ళు మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రతిరోజు వాళ్ళకి తెలుస్తున్న కారణం అదే కదా. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా పంచాయతీ వ్యవస్థ ఉంది, మీరు ఏర్పాటు చేసినటువంటి సచివాలయ ఒక నిమిషం. ఎందుకంటే నిజంగా వాళ్ళు మరి అలా అనుకుంటే ఈ రోజు వీడియోలు పెట్టి ఆడియోలు పెట్టి వాళ్ళు రాజీనామాలు చెయ్యండి అంటే చేయటల్లా, అంటే మీ మాటను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. రేపొద్దున మనకి జగన్ గారు వస్తే ఇబ్బంది అన్నది ఒప్పుకుంటున్నారు. 2 ఆడియో లీక్లు అవుతున్నాయి అని అంటేనే వాళ్లే బయటకి ఇస్తున్నారని కదా వాలంటీర్లే. అసలు జగన్ గారు మాతో ఇలా చేయిస్తున్నారని బయటకి ఇస్తున్నారంటే వాళ్ళకి నమ్మట్లా. వాళ్ళు మీ సైడ్ ఉన్నారు, మీరు అసాంఘిక అనబాకండి, మీ సైడ్ ఉన్నారు, వాళ్ళు తెలియకుండానే మీ సైడ్ ఇస్తున్నారు, ఎలక్షన్ వన్ మినిట్ ఏంటంటే చెప్తానండి. మేమేమి రాజకీయాల కోసమే పార్టీ పెట్టినాం కాదండి, వాళ్ళ ఓట్ల కోసమే మేమేమి రాజకీయాలు చెప్పాం. మేము మా ఆలోచన రాష్ట్రం బాగుండాలని ఆలోచన తెచ్చాం. నిన్న కూడా ఒక వాలంటీర్ సోదరుడు వినుకొండ నియోజకవర్గంలో రిజైన్ చేసి మా పార్టీలో చేరాడు. నేనే కండవా కప్పచ్చా. మీరన్నట్టుగా వాలంటీర్లు అందరూ అంటలేదు, కానీ వాళ్ళకు పాప ఆశ పెట్టారు. వాళ్ళకి జగనన్న వస్తే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను ఒక ఆలోచన చెప్తున్నారు తప్పితే 5,000కి ఎవరండి బీటెక్ చదివిన కుర్రాడు వాలంటీర్ చేస్తాండి? ఎవరన్నా ₹5,000 కోసం బీటెక్ చదివిన కుర్రాడు వాలంటీర్ ఉద్యోగం చేస్తారు? ఎక్కడన్నా కేవలం ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
వాళ్ళ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని పాపం చేస్తున్నారు. కానీ వాళ్ళ మోసం మేము అదే చెప్తున్నాం, మీరు సక్రమంగా మీరు కూడా రాష్ట్రం కోసం పనిచేయండి, మీరు యువత చదువుకున్న యువత అంతా కూడా ఒక ఆలోచన చేయండి మీరని చెప్తున్నాం మేము. అంతేగాని వాళ్ళేదో అసాంఘిక కార్యక్రమం అంటే చేసేవాళ్ళు అంటాం, అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు అంటామండి. అంటే అధికార పార్టీ ఎలాంటి డ్రామాలు ఆడుతుందన్న విషయం ఆడియో రూపంలో లీక్లు అయి చేయిస్తున్నారంటే వాళ్ళే బయటకి ఇస్తున్నారు. చూడండి మాతో ఇలా చేయిస్తున్నారు, ఇది తప్పని బయటకు వచ్చి చెప్పలేక టార్గెట్ అవుతారని ఆడియో వదిలి మనకి ఇస్తున్నారు సమాచారం, లేదా బయటికి ఇలా చెప్తున్నారు అంటే వాళ్ళ కుట్రలను వాళ్ళే బయట పెడుతున్నారు. మీరు అట్లా సాహెబ్ గారు ఇస్తాను ఒక నిమిషం. చంద్రిక గారు, అధికార ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ గుంటలో వాళ్ళే పడుతున్నారని చెప్తున్నారు. చూడండి అధికార పార్టీ ఇలాగ మీ మీదకి నెడతాందన్న విషయాన్ని వాళ్ళే బయట పెడుతున్నారు. సాహెబ్ గారు మేము చాలా ధైర్యంగా ఉన్నామండి. వాళ్ళు వైసీపీ వాళ్ళు 100 చెప్పినా గానీ వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా గానీ వాళ్ళు నువ్వు నమ్మరు. అసలు అండి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు చెప్పడానికి? క్యాబినెట్ లో వాళ్ళు ఏమైపోయారు? క్యాబినెట్ ఏమైపోయింది? వాళ్ళకి వచ్చి చెప్పాల్సింది. ప్రభుత్వ కుట్రను వాలంటీరే బయట పెడుతున్నట్టు వాళ్ళతో అలా చేయిస్తున్నారని. ఖచ్చితంగా విజయ్ చంద్ర గారు, ఇప్పుడు వాలంటీర్లను అడ్డం పెట్టుకోవటం, వాళ్ళని సైకలాజికల్ గా ఒక టర్న్ చేసేసి వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వ లబ్ధిదారుల దగ్గరికే కాదండి, వాస్తవంగా వాళ్ళని క్యాన్వాస్ కూడా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళది మోసం, వీళ్ళు చేస్తుంది కుట్రని అర్థమయ్యి ఆడియో లీక్ బయటకి ఇస్తున్నారు. మాతో ఇట్లాంటి పనులు చేస్తున్నారు, మేము బయటకు వచ్చి చెప్పలేము, ఇబ్బందులు ఉంటాయని. అవును, వాళ్ళ చేత దాడులు కూడా చేపిస్తున్నారండి. నిన్నగాక మొన్న మరి ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో వాలంటీర్లు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి బోర్ల రామాయలు గారు ఆయన క్యాన్వాయ్ మీద దాడి చేశారు, ఆయన వెహికల్ మీద దాడి చేసి ఆయన దుర్భాషలాడారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళని, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చెప్పింది కరెక్ట్ 100%. వాళ్ళని అసాంఘిక కార్యకలాపాలకు అంటే వేరే విధంగా కాదండి, వాళ్ళని రెచ్చగొట్టేసి ఎవరైతే ప్రతిపక్ష పార్టీల ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళ మీద దాడి చేపిస్తున్నారు, వాళ్ళ వెహికల్స్ మీద దాడి చేపిస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తున్నారండి. సోషల్ మీడియాలో వైకాపా పార్టీకి పనిచేసే వాళ్ళు దాదాపు 60% వాలంటీర్లు ఉన్నారండి. వాలంటీర్ల చేత సోషల్ మీడియా వర్క్ కూడా చేపిస్తున్నారు. చాలా సందర్భాల్లో నేను అనేది ఏంటంటే 31వ తారీఖు నిధులు ఎందుకు పెట్టుకోలేదు? ఇవాళ ఇవ్వాలి కదా. ఇప్పుడు బాగా చెప్పేది వ్యాలిడ్ పాయింటే కదా. అంటే కలెక్టర్లకు సంబంధించి ఇక్కడ ఎన్ని నిధులు పెట్టుకోలేదు అంటే ఖజానా ఖాళీ, శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయట్లేదు అధికార పార్టీ? ఒకటండి, ఇక్కడ నేను ఇందాక కూడా చెప్పుకుంటా వచ్చా, ఏమండి ప్రభుత్వ అధికారులు కొంతమంది వైకాపా పార్టీకి కొమ్ము కాస్తున్నారు. వాస్తవంగా ఈ రోజు నిధులుగా ఉంటే ఇదిగోనండి ట్రెజరీలో డబ్బులు ఉన్నాయి అని చెప్పి శ్వేతపత్రం విడుదల చేయాలి. కానీ అది జరుగుతుందా? జరగట్లా. వాళ్ళందరూ కుమ్మక్కైపోయి ప్రతిపక్ష పార్టీలో ఏదో ఉద్దేశపూర్వకంగా చేశారనేది వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆ భావనలో ఉండాలండి. వాస్తవానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నవి అన్ని కూడా మేము సామాజిక పెన్షన్లు తీసుకునే వాళ్ళు, వాళ్ళతో పాటు ఎవరైతే నోట్ ఉంటారో వాళ్ళకి తెలియజేస్తున్నాం. దీంతో పాటు ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే ఉద్యోగస్తులు పెన్షనర్స్ ఉంటారండి, వాళ్ళకి చెబుతున్నాం, వాళ్ళకి ఇదే పనిలో ఉండాలి. వాళ్ళు అవసరం అయితే ఇల్లు తిరిగి వాళ్ళు చెబుతారండి, ఏమండి మాకు 4 సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, ఈ 4 నెలల నుంచి మాకు పెన్షన్ లేదు, ఇది ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఈ వాలంటీర్లు అడ్డం పెట్టుకొని ఈ నెల ఇన్వెంట్ పెట్టకుండా ఈ చేశారని చెప్పి వాళ్ళే చెబుతున్నారు చాలా సందర్భాల్లో. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరున్నారు? న్యూట్రల్సా, ఉద్యోగస్తులా, పెన్షనర్సా, లేదు సామాజికంగా కొంతమంది ఉంటారు, క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు, సామాజిక కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా చెబుతున్నారండి. వాస్తవంగా ఈ రాష్ట్రంలో జరిగే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పదే వాలంటీర్లను తీసుకొచ్చి అసలు వాలంటీర్ల వల్ల ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని చెప్పి క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. కానీ అది అవాస్తవం అని చెప్పి మేము చాలా సందర్భాల్లో చెప్పాం. మీరు గతంలో కూడా చూడండి, గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ అహ్మద్ బాబు గారిని పిలిచారు, ఏమండి అసలు వాలంటీర్ అంటే ఎవరు మాకు చెప్పండి ఒకసారి అంటే ఆయన చేతులు తడుముకున్నాడు. లేదు మేము చెబుతాం, వాలంటీర్ అంటే ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కానీ ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళకి ఆసరాగా పనిచేయటం కానీ, లేదా వాళ్ళని హాస్పిటల్స్ కి తీసుకెళ్తాం కానీ, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ స్కూల్స్ కి తీసుకెళ్తాం, ఇటువంటి వాటిలో వాలంటీర్లు ఉండేవాళ్ళు. అసలు ఇంతమంది వాలంటీర్లతో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అసలు వీరికి ఏం సంబంధం అని చెప్పి గౌరవ హైకోర్టు ఆ రోజు ప్రశ్నించిందండి. దానికి ఎవరు ఏం సమాధానం చెప్పలేకపోయారు. నేను ఎందుకంటున్నానంటే ఒక వ్యవస్థ తీసుకొచ్చి ఇంకో వ్యవస్థ నిర్వీర్యం చేశారని చాలా సార్లు ఉన్నా. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ వ్యవస్థ లేదు. ఈ రోజు దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో
12,500 కోట్ల రూపాయలు ఎటు వెళ్ళిపోయినాయో నిధులు తెలియదండి. అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి నిధులు దాదాపు 8,500 కోట్లు. ఈ డబ్బులు ఎటుపోయి ఎవరికి తెలియనటువంటి విధానం అండి ఈ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. మీరు గమనించాల్సినటువంటి ఇంకో అంశం ఉందండి. సైకలాజికల్ గా ఎవరైనా కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ₹1 రావడం ఆగిపోతే ఆ ప్రభుత్వం మీద చాలా ఇష్యూలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఏమంటానంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేసినప్పుడు 50,000 రూపాయల లోపు ఎవరైతే రుణమాఫీ ఉందో వాళ్ళందరికీ వన్ సెటిల్మెంట్ అయిపోయింది. రిమైనింగ్ 50,000 తర్వాత వాళ్ళకి 3 విడతలు పండి. ఆ మిగిలి ఉన్న దాన్ని కూడా మేము ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ డబ్బులు వేయలేకపోయాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఏం చేశారో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కూడా తప్పుదోవ పట్టించి దాని ద్వారా ఎమోషనల్ గా ఎక్స్ప్లాయిట్ చేసుకొని ప్రతిపక్షాల మీద వ్యతిరేకత పెంచే ఒక ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సెర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు కూడా ఎంత లోపభూయిష్టం అంటే 2019కి ముందు పంచాయతీ కార్యాలయాల్లో పంచాయతీ సెక్రటరీ ద్వారా పెన్షన్ల పంపిణీ జరిగేది. ఇప్పుడు ఏం చేశారు, గ్రామ సచివాలయాల్లో అంటే ఇక్కడేంటి 2-3 మైనర్ పంచాయతీలు కలిపి గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు. అంటే పక్క గ్రామం నుంచి గ్రామ సచివాలయానికి ఈ వృద్ధులు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. గతంలో కూడా 2019కి ముందు కూడా బెడ్ రిడెన్ ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి పంచాయతీ సెక్రటరీ ఇళ్ళకెళ్ళే ఇచ్చేవాళ్ళు. వాళ్ళని పంచాయతీ కార్యాలయం దాకా రప్పిలా. అంటే ఎవరైతే రాగలిగిన ఓపిక ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళే పంచాయతీ కార్యాలయం దగ్గరకు వచ్చి పెన్షన్ తీసుకున్న వాళ్ళు. మిగిలిన వాళ్ళకి ఈ పంపిణీ అయిపోయిన తర్వాత అంటే 2 రోజులు లేట్గా పంచాయతీ సెక్రటరీ బెడ్ రిడెన్ పేషెంట్లకి, అట్లాగే 90 and above% డిజేబిలిటీ బెడ్ రిడెన్ అయ్యి ఉన్న వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఇంటికెళ్ళే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఇదే ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇప్పుడు కొత్త ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే ఓవరాల్గా అందరికీ ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. ఇక్కడ ఒక గాది వెంకటేశ్వరరావు గారు చెప్పింది ఇందాక వాస్తవ పరిస్థితి. ఇవాళ పెన్షన్ అందరూ వృద్ధులే కాదండి, పెన్షన్ లబ్ధారులో ఒంటరి మహిళలు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, డప్పు కళాకారులు ఉన్నారు, గౌడ కార్మికులు, కలుగీత కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ ఓపిక కలిగిన వాళ్ళే. గ్రామంలో వాళ్ళ జీవనభృతి కోసం బయటకు రాలేని వ్యక్తులేం కాదు. విడోస్ అంటే అందరూ సీనియర్ సిటిజన్సే కాదు. వితంతు పింఛన్లు అందుకునే వాళ్ళల్లో ఏజ్డ్ అంటే ఓపిక ఉన్న ఏజ్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఒక 2 నెలలు, ఇది ఏప్రిల్ అండ్ మే, ఈ 2 నెలల కోసం మేము వెళ్ళి పంచాయత్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పెన్షన్ తీసుకోలేమని చెప్పని నిస్సహాయ స్థితిలో ఎవరూ లేరు. అటువంటి వాళ్ళు కురు వృద్ధులు బెడ్ రిడెన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటికెళ్ళి ఇస్తారు. అది గతం నుంచి అమల్లో ఉన్నది. దానికోసం అని చెప్పని ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా వీళ్ళు హంగామా సృష్టిస్తున్నారు. అసలు కారణం ఏంటి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బులు లేవు అనే దాన్ని చెప్పుకోలేక, దాని కారణంగా ప్రజల ముందు ఎక్స్పోజ్ అవ్వలేక ఈ రకంగా ఏదో ఒక అవకాశం దక్కింది. ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది కాబట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి పులిమేద్దామని చెప్పని అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్నారు. నిజంగానే ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రెస్పాండ్ అయింది అని అంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు, ఆయన్ని ఆ విధుల నుంచి తప్పించండి అని చెప్పని అచ్చెన్నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి వారం రోజులు దాటిపోయింది. మరి దాని మీద చర్యలు. మార్చి 17వ తారీఖు బొప్పూడి దగ్గర ప్రధానమంత్రి గారి సభ జరిగిన రోజున అక్కడ భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారు, ఉద్దేశపూర్వకంగా ఆ సభను విఫలం చేసే ప్రయత్నం చేశారు అని చెప్పని 2 ఎస్పీల మీద ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేశారు. ఏ చర్యలే దాని మీద 2 వారాలు పూర్తయిపోయింది నిన్నటికి. కాబట్టి ఏంటంటే ప్రతిపక్షాలు చేసిన ప్రతి ఫిర్యాదు మీద ఎలక్షన్ కమిషన్ ఏదో చాలా వేగంగా స్పందిస్తుంది. కాబట్టి ఇది కూడా ప్రతిపక్షం చేసిన ఫిర్యాదు మీద స్పందించారని చెప్పని ప్రతిపక్షానికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 100కి 100 ఈ వాలంటీర్లని ఆ స్థాయిలో ఎక్స్పోజ్ చేసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ నాయకులు. నేను మన ఈ ప్రోగ్రాంకి వచ్చే ముందు నేను వార్తల్లో చూసా, అచ్చెన్నాయుడు గారికి ప్రత్యర్థిగా కంటెస్ట్ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎంత బాహాటంగా మా వాలంటీర్లందరూ రాజీనామా చేస్తారు, మా కార్యకర్తలుగానే పనిచేస్తారు, వాళ్ళు మా సైన్యం అని చెప్పని బాహాటంగా చెప్తా ఉన్నాడు. అంటే ఒక పక్క వాళ్ళలో రాజీనామా చెయ్యాలని ఇంటెన్షన్ ఎంతమందికి ఉందో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎన్నికల్లో వాళ్ళని వాడుకోవటం కోసం వీళ్ళు ముందు నుంచి ప్రకటిస్తున్నట్టుగానే వాళ్ళ ఒక సైన్యంగా వాడుకునే ఉద్దేశంతో వాళ్ళ పొట్ట మీద వీళ్ళు కొడుతున్నారు. వీళ్ళు కొడుతూ వాళ్ళని రాజీనామా చేయండి అని చెప్పని బలవంత పెడతా ఉన్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉన్నారు, వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేయటం లేదు, అందులో మెరుగ్గా పనిచేయగలిగే వాళ్ళని ఇంకా మెరుగైన జీవితం వాళ్ళకి అందించే దిశగా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. అయినా సరే
ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు Right. ఇస్తుంది కాబట్టి మీరు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి మీరు రాజీనామా చేసేయండి, మీకు ఈ 2 నెలలు మేము జీతం ఇస్తాం అవును, అంటే ఏంటి? వ్యక్తిగతంగా తాత్కాలికంగా వీళ్ళ అవును. పార్టీ ప్రయోజనాలకు వాడుకోవటం కోసం, ఎన్నికల ప్రచారానికి వాడుకోవటం కోసం వాళ్ళు నాకు ఆర్మీలాగా వీళ్ళు తీర్చిదిద్దుతా ఉన్నారు. అవును. అది కారణంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. Right. వీళ్ళు ఇవాళ అదే వాళ్ళకి చేస్తారు. వాళ్ళని ఆ విధంగా ఎక్స్పోజ్ చేసింది. రేపటి రోజున ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఆటంకాలు కల్పించడానికి కూడా వీళ్ళ అత్యవసర ప్రదర్శనే కారణం. అవును, రాధాకృష్ణ గారు, ఇప్పుడు ఒకటి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేసి అస్మదీయులందరికీ ఇచ్చేసి ఖజానా అయితే ఖాళీ చేశారు. అప్పు పుడితే గానీ పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. కానీ మీ మీదకే చూపిస్తున్నారు మీ ఇవ్వలేకపోవడానికి కారణాన్ని. అదే చంద్రిక గారు, ఇప్పుడు వాళ్ళు నేను చెప్తున్నది ఎంత చూపించినా వాళ్ళు జనం నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళ నేను చెప్తున్నది వాళ్ళు అనుకుంటున్నారు ఏదో మేము చెప్పింది ఏడు సజ్జల రామకృష్ణ వచ్చి ప్రెస్ మీట్ పెడతాం కానీ నమ్మేస్తున్నారు అనుకుంటున్నాడు అతను పాపం. అమ్మ నాకు అర్థం కాదు అదే అసలు. మీ జగన్మోహన్ రెడ్డి చెప్తేనే నమ్మట్లా జనం అనేయాలి. నువ్వు చెప్తే ఎట్లా నమ్ముతారు? ఏముందని చెప్తే నమ్ముతారు నువ్వు చెప్తే? అది అర్థం చేసుకోండి వీళ్ళు. ఇవాళ పూర్తిగా మీరు చెప్పినట్టుగా ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన తెలుసు, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఇవాళ వీళ్ళు చెప్పినట్టుగానే ఇల్లు పొద్దున్నే 6:30కి బెల్లు కొట్టి ఇంట్లో పెన్షన్ ఇచ్చే తాతకు కూడా తెలుస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత పోటుగాడో, ఇతను ఎంత పరిపాలన దక్షత ఉందో, ఇతను ఏం చేస్తున్నాడో అనేది ఆ తాత కూడా గమనిస్తున్నాడు వాళ్ళ ఇంట్లో కూర్చుని. అందుకని వీళ్ళు 100 చెప్పినా 1,00,000 చెప్పినా ఇవాళ జనం అనేది పూర్తిగా ఒక ఆలోచనలో ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నాశనం ఏంటో వాస్తవం. ఆంధ్ర రాష్ట్రంలో ఇతనే కనుక ఉంటే ఈ రాష్ట్రం ఎందుకు పనికిరాదు, మొత్తం దోచుకుంటారనే విషయం ప్రతి ఒక్కరు వాళ్ళు గమనించున్నారు ఇవాళ. అందుకని ఎక్కడ ఏ తాత, ఏ నాయనమ్మ, ఏ అవ్వ ఎవరు కూడా ఒక 2 రోజులు పెన్షన్ లేట్ అయినా ఇది ఏదో ప్రతిపక్షాలు చేసిన కుట్ర అని నమ్మే పరిస్థితిలో జనం లేరు. మళ్ళా చెప్తున్నాను, నమ్మే పరిస్థితిలో జనం లేరు. ఎలక్షన్ కోడ్లో జరుగుతాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేదంటే మా అనుకున్నాడు అంబటి రాంబాబు నిన్న దించుకున్నాడు. ఆ అంబటి రాంబాబు సిగ్గుందా వాడికి అసలు ఏమన్నా? పెద్దవాడు ఇంకా అనకూడదు. నేను చెప్తున్నా, సంక్రాంతి సంబరాల కోసం అని చెప్పేసేసి ఈ ఇచ్చే పెన్షన్ నుంచి 100 రూపాయలు కట్ చేపించి 100 రూపాయలతో పాటు ఒక టికెట్ చేతిలో పెట్టినటువంటి పెద్ద మనిషి ఏం మాట్లాడుతాడండి? వాళ్ళు వచ్చి ఎట్లా మాట్లాడతాడు? బుద్ధి ఉందా వాడికి ఏమన్నా? సత్యనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పెన్షన్దారుడికి 100 రూపాయలు కట్ చేసి ఒక టికెట్ ఇచ్చారు. లాటరీ టికెట్ పెట్టాడు చేతిలో. లాటరీ టికెట్ చేతిలో పెట్టిన వ్యక్తి ఇవాళ వచ్చేసేదో ఆపిచ్చేసారని జనం తెలీదా? అందుకని వీళ్ళు ఎన్ని గగ్గోలు పెట్టినా వీళ్ళు వచ్చి లాదంటే బట్టలప్పు తీసుకుని రోడ్డు మీదకి వచ్చి అరిసినా కానీ జనం వీళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు. జనం అర్థం చేసుకున్నారు. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిందని ప్రతి ఒక్కరు తెలుసు. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అసలు డబ్బులు లేవంటున్నారు. ఆ డబ్బులు ఎవరు తెలియదండి. ఉద్యోగస్తుల పెన్షన్ అవసరం సక్రమంగా ఏ డబ్బులుంటే ఉద్యోగస్తుల పెన్షన్ ఎంత రావట్లేదు? వీళ్ళతో పాటు వీళ్ళతో పాటు వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళతో పాటు అసలు మంచం మీద లెగవలేనటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు కదా, పెన్షన్ తీసుకున్న ఉద్యోగస్తులు. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా మరి మీరు? వాళ్ళకి ఓట్లేదా వాళ్ళకి రాష్ట్రంలో? వాళ్ళ గురించి ఆలోచన చెప్పాను నువ్వు. అందుకని ప్రతిదీ కూడా గమనిస్తున్నారు వాళ్ళ జనం. ప్రతిదీ జనం గమనిస్తున్నారు. ఏదో పిల్లి గారికి కళ్ళు మూసుకుని తాగినట్టుగా వీళ్ళు సంధానం చెప్తే కుదరదండి. వాళ్ళ రాష్ట్రంలో ప్రజలు అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా రేపు కూటమికి ఎంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తారో చూద్దాం. ఖచ్చితంగా వీళ్ళకి ఏం జరిగిందో జరిగి కూడా చూపిస్తాం. 10 seconds సాహెబ్ గారు, టైం అయిపోయింది. 10 seconds మీ కంక్లూడ్. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు గతంలో పిఓపి మిషన్లు ఉన్నాయండి. ఊరికి 1 లేదా 2 మిషన్లు ఉన్నాయి ఈ పంచాయతీ కార్యదర్శుల దగ్గర. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరూ కూడా ఏలు ముద్ర వేసి అప్పుడు తీసుకుంటానికి 4 days పట్టేది మాక్సిమం. కానీ అప్పుడు సిబ్బంది కూడా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు మొత్తం కలుపుకొని 26,000 మంది ఉండేవాళ్ళు అండి. అదేవిధంగా అర్బన్ లో వచ్చేసి ఒక 12,000 మంది ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 2,60,000 మందిని ఒక రోజులో ఇస్తున్నారు. అది పెద్ద గొప్ప ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొబైల్ వర్షన్ లోకి వెళ్ళిపోయి ఎక్కడికక్కడ మొబైల్లోనే తంబు తీసేసుకొని ఇస్తున్నారు. మేము ఏమంటాం అంటే వైకాపా పార్టీ వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాలను గ్రామీణ స్థాయి నుంచి అర్బన్ లో ఉన్న వాళ్ళ దాకా వివరిస్తాము. ఖచ్చితంగా వైకాపా పార్టీలు నేతలే ఈ విధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళని ఏదో విధంగా ఎలక్షన్ లో వాడుకోవడానికి మభ్య పెడుతున్నారని చెప్పి